హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మై నేమ్ ఈస్ శ్యామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? డిసెంబర్ 14th కి సంబంధించిన అంటే ఈ రోజు డిసెంబర్ 14th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ఆర్టికల్స్ లోంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేసే ముందు మనందరికీ తెలుసు ఎల్టీఎక్స్ క్లాసెస్ లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఉంటుంది. అది సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అవ్వచ్చు, సిసాట్ అంటాం కదా, బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ కి సపరేట్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అవ్వచ్చు. ఇలా వేరియస్ బ్యాచెస్ ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాస్ అని టైప్ చేస్తే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెంబర్ వచ్చి 7893899553. మీరు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ కోర్సెస్ కోసం యూ కెన్ కాంటాక్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇక మనం ఈ సెషన్ లో అంటే డిసెంబర్ 14th హిందూ న్యూస్ పేపర్ లో వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీ డిస్కస్ చేద్దామా? రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా అంటే ఏంటో మీకు తెలుసు. న్యూస్ పేపర్ నుంచి వచ్చిన వొకాబులరీ ఎప్పుడు కూడా మనం ఒక నోట్ బుక్ లో రాసుకోవాలి. దాన్నే వొకాబులరీ బుక్ అంటాము. ఈ వీడియో చూస్తున్న ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వారి కోసం చెప్తున్నాను. రెగ్యులర్ గా హిందూ పేపర్ నుంచి ముఖ్యమైన వర్డ్స్ మనం రాసుకోవడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవాలి. ఓకే, ఇక పేజ్ నెంబర్ 1 లో కానీ మనం చూస్తే హెడ్లైన్స్ లో ఇచ్చారు, హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్ నౌ గో సైడ్ బై సైడ్ ఇన్ ఇండియా సేస్ మోడీ. నరేంద్ర మోడీ ఏమన్నారంటే హెరిటేజ్ అలాగే ప్రోగ్రెస్ కూడా, మనకున్న హెరిటేజ్ అంటే మనకున్న వారసత్వం అంటాం. ఎప్పటి నుంచో తరతరాలుగా మనకు వస్తున్న మన భారతదేశంలో ఉన్న గొప్పతనం, మనకున్న రిసోర్సెస్, మనకున్న కల్చర్, మనకున్న ట్రెడిషన్స్. అలాగే ప్రోగ్రెస్, డెవలప్మెంట్, ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా వెళ్తూ ఉండాలి అన్నారు. ఎవరికైనా మీలో హెరిటేజ్ అనే వర్డ్ తెలియకపోతే అదే రాసుకోవచ్చు. ఇక్కడ కింద మరొక లైన్ లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఇచ్చారు, స్లేవరీ అన్నారు. SLAVERY. స్లేవరీ అనే వర్డ్ మాక్సిమం తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు రాసుకోండి. స్లేవరీ అంటే బానిసత్వం, స్లేవ్ అంటే బానిస. SLAVERY. స్లేవరీ అంటే ఏంటంటే బానిసత్వం అంటాము. ఓకేనా? రైట్. స్లేవరీ హ్యాడ్ హిట్ అవర్ కాన్ఫిడెన్స్, హి సేస్ ఎట్ ఓపెనింగ్ ఆఫ్ కాశీ విశ్వనాథ్ కారిడార్. రైట్. ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్టయితే వాళ్ళు మనకి ఇచ్చిన ముఖ్యమైన వర్డ్స్ ఏంటో స్టడీ చేసేద్దామా? కేర్ఫుల్ గా మరి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పేజ్ నెంబర్ 1 లో వచ్చిన ఫస్ట్ ఆర్టికల్ లో మనకి ఏమైనా వొకాబులరీ ఉన్నాయేమో చూద్దాం. చూడండి. ఆఫ్టర్ ఎ డిప్ ఇన్ ద గంగా అండ్ రిచువల్స్ ఇన్సైడ్ ద టెంపుల్, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆన్ మండే inaugurated the Kashi Vishwanath corridor that connects the temple to the banks of the river, terming it as a symbol of Sanatana culture of India. ఇందులో జనరల్ గా ఇన్ఫర్మేషన్ చెప్పారు. నరేంద్ర మోడీ ఆ టెంపుల్ ని ఇనాగ్రేట్ చేశారు, భారతదేశ గొప్పతనాన్ని ఆయన చెప్పడం జరిగిందట. సరే, ఇక్కడ ఎవరికైనా ఒకవేళ రిచువల్స్ అనే పదానికి మీనింగ్ తెలియపోతే మీరు దాన్నే వొకాబులరీగా రాసుకోవచ్చు. మనకి ఏదైనా ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనం చేసే కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉంటాయి కదమ్మా, లేదంటే మనకు ఉండే అక్కడ ఏదైతే ఆచారాలు అంటాం కదా తెలుగులో, అటువంటి వాటిని మీరు రిచువల్స్ గా అనుకోవచ్చు అనమాట. ఇక స్లేవరీ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. సో మీరు రిచువల్స్ అనే వర్డ్ ని కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. రిచువల్స్ అనే వర్డ్ ని కూడా రాసుకోవచ్చు, అలాగే స్లేవరీ అనే వర్డ్ కూడా మీరు రాసుకోవచ్చు. ఇక ఇందులోనే కానీ మనం చూసినట్టయితే ఫర్దర్ గా ఈ ఆర్టికల్లో మనకి వాళ్ళు యూజ్ చేసిన ముఖ్యమైన వొకాబులరీ ఏమున్నాయన్నది ఒక్కసారి మరి స్టడీ చేద్దామా? చూడండి. ఇన్నోవేట్ లేదా ఇన్నోవేషన్ అనే ఒక మంచి వర్డ్ ని యూజ్ చేశారు. నేను ఇక్కడ వర్డ్ మళ్ళీ రాస్తున్నాను మీకోసం. ఇన్నోవేషన్ అంటే ఏంటంటే క్రియేటివిటీ అంటాం. మనం ఏదైనా చేసే పనిలో ఒక కొత్తదనం ఉంటే అందరూ లైక్ చేస్తారు, దాన్ని ఏమంటాము? క్రియేటివిటీ అంటాం కదా. ఓకే, ఇక ఇదే ఆర్టికల్ కానీ మనం చూసినట్టయితే సెకండ్ కాలంలోకి వద్దాం. ఎంతసేపు కూడా ఫస్ట్ కాలంలో ఉన్నాము. సెకండ్ కాలంలో మనం చూసినట్టయితే ఇందులో మాక్సిమం అన్ని కూడా మనకి తెలిసిన వర్డ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒక వర్డ్ అయితే వచ్చింది, అది ఒక్కసారి చూడండి. రెనోవేట్స్ అంటాము. రెనోవేట్, మన ఇల్లు పాడైపోతే మనం ఏం చేస్తాము? రెనోవేట్ చేసుకుంటాం కదా, బిల్డింగ్ రెనోవేట్ చేస్తాము, అంతకంటే ఏం లేదు. రెనోవేట్ అంటే దాన్ని మళ్ళీ మనం అంతకు ముందులాగా చక్కగా అందంగా తయారు చేయడం. ఇది కూడా బ్యూటిఫై అంటే కూడా అంతేనమ్మా. బ్యూటిఫుల్ అంటే చాలా అందమైనది అంటాము. మరి బ్యూటిఫై చేయడం అనేది కూడా ఒక వెర్బ్ గా వాడతాం. అంటే బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అనుకుంటే బ్యూటిఫై అనేది ఒక వెర్బ్ గా మనం దాన్ని
అనుకోవచ్చు అనమాట. ఇక ఇదే విధంగా కానీ మనం చూసినట్టయితే ఈ లాస్ట్ కాలం లో ఏమైనా వొకాబులరీ ఉన్నాయేమో అని చూస్తే ఇందులో మాక్సిమం అన్ని కూడా మనకి తెలియని వర్డ్సే, తెలిసిన వర్డ్సే ఉన్నాయి. ఎవరికైనా డిప్ అంటే తెలియకపోతే మనం గంగా నదిలో కానీ ఏదైనా ఒక స్పిరిచువల్ యాక్టివిటీలో భాగంగా మనం నదిలోకి మనం యూనో పుణ్యం కోసం లోపలికి వెళ్తాం కదా, టేకింగ్ ఏ డిప్ అంటాం. అంటే నదిలోకి మనం వెళ్ళి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుంటాం, టేకింగ్ ఏ డిప్ అంటాము. అలా మాక్సిమం మనకి అన్ని కూడా ఇందులో తెలిసిన వర్డ్సే ఉన్నాయని చెప్పచ్చు. అయినా కూడా ఒక 5 నుంచి 6 పదాలు వచ్చాయి ఫస్ట్ ఆర్టికల్లో. వాటి మనం అస్సలు మనం మిస్ చేసుకోకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం మాత్రం చెయ్యాలి. ఇక ఫ్రెండ్స్ ఇదే ఆర్టికల్ మనం కానీ చూసినట్టయితే పేజ్ నెంబర్ 1 లోనే మనకి మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమైనా ఉందేమో చూద్దాము. ఇది ఇక్కడ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ చూడండి. నేను ఇక్కడ దీన్ని ఇలా బోల్డ్ చేస్తున్నాను, జూమ్ చేస్తున్నాను చూడండి. కనిపించకపోతే వర్రీ అవ్వద్దు, మీకు తెలుసు కదా, నేను క్లాస్ చివరిలో అన్ని పదాలు మళ్ళీ మీకోసం రాస్తాను. ఇదిగోండి, 2 పోలీస్ మ్యాన్ కిల్డ్, 2 చనిపోయారు. 12 ఇంజూర్డ్ ఇన్ మిలిటెంట్ స్ట్రైక్ అన్నారు. చూసారా, 2 పోలీస్ మ్యాన్ చనిపోయారు, అలాగే 12 మందికి గాయాలు అయ్యాయి. ఇక్కడ ఈ సెంటెన్స్ లో చూసినట్టయితే ఈ ఆర్టికల్లో చూస్తే 2 policemen were killed and 12 injured in a militant attack on a police bus అని చెప్పేసి అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో చెప్తూ ఇక్కడ ఒక పదాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. డైడ్ ఆఫ్ ఇంజురీస్ సస్టైన్డ్ ఇన్ ది అటాక్ అన్నారు. డ్యూఓ అనే పదాన్ని కూడా నేను మీకు పరిచయం చేస్తున్నాను. డ్యూఓ అంటే ఏంటి? డ్యూఓ అంటే ఏంటి? జనరల్ గా మనం ఇద్దరి గురించి మాట్లాడి 2 పేర్లు మనం ప్రస్తావించి డ్యూఓ అన్నాం అనుకోండి, డ్యూఓ అన్నామంటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళిద్దరు అన్న మీనింగ్ వస్తుంది. అలాగే డైడ్ ఆఫ్ ఇంజురీస్ సస్టైన్డ్ ఇన్ ది అటాక్. సస్టైన్డ్ అంటే సఫర్ అయ్యారు అంటాం. ఏమంటాము? సస్టైన్ అయ్యారు అంటే యాక్చువల్గా 2 అర్థాలు వస్తాయి. సస్టైన్ అంటే తట్టుకోవడం అంటాము, భరించడం అంటాము. లేదు అంటే ఇబ్బంది పడ్డారనే ఒక మీనింగ్ గా కూడా మనం దాన్ని యూస్ చేస్తాము. ఇదే ఆర్టికల్ మీరు లాస్ట్ పారాగ్రాఫ్ లో కానీ వచ్చినట్టయితే ఒక మంచి ఇంపార్టెంట్ వర్డ్ అయితే మనకు కనిపించింది. ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్ అన్నారు. మీరు మీ బుక్ లో నీట్ గా రాసుకోవచ్చు. ఇండిస్క్రిమినేట్, డిస్క్రిమినేట్, DISCRIMINATE ఏంటమ్మా? ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్ అన్నారు. చూసారా, మంచి వర్డ్ అయితే మనకి కనిపించింది. ఇండిస్క్రిమినేట్ అంటే ఏంటో తెలుసా? ఎటువంటి ఆలోచన, ఎటువంటి విచక్షణ లేకుండా అప్పటికప్పుడు ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఇండిస్క్రిమినేట్ అంటాము. శ్యామ్ సార్ మాకు ఇంగ్లీష్ లో కూడా చెప్పండి సార్, మేము రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అంటారా? ఓకే, ఇండిస్క్రిమినేట్ అంటే డూయింగ్ సంథింగ్ ర్యాండమ్లీ వితౌట్ థింకింగ్ అనమాట. కొన్నిసార్లు మనం కంగారులో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు, బుర్ర పనిచేయనప్పుడు ఏం చేస్తాము? ఆలోచించకుండా కొన్ని పనులు టక్ అని చేసేస్తాం. దాన్ని ఏమంటామంటే ఇండిస్క్రిమినేట్ యాక్షన్ అంటాం. మనం ఏమంటాము? ఇండిస్క్రిమినేట్ అంటాము. ఆ ఇండిస్క్రిమినేట్ అనే వర్డ్ కోసమే నేను మీకు ఈ యొక్క ఆర్టికల్ ని పరిచయం చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా కానీ మనం పేజ్ నెంబర్ 1 లో లెఫ్ట్ సైడ్ కానీ చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అది ఏంటో ఒకసారి చూద్దాము. మీరు వొకాబులరీ నోట్స్ మాత్రం మెయింటైన్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఒక 20 నుంచి 15 పదాలు, 15 నుంచి 20 పదాలు కానీ మీరు రాసుకోగలిగితే ఎంత హెల్ప్ చేస్తుందంటే మీకు అది ఇప్పుడు తెలియదు. ఒక 2-3 నెలలకి ఏమవుతుంది తెలుసా? పేపర్ రీడింగ్ అనేది చాలా అలవాటుగా మారిపోతుంది. పేపర్ చదవకుండా ఉండలేం కూడా. ఓకేనా? అలా అయిపోతుంది. ఒక అలవాటు అనేది ఒకసారి అయిపోయిందంటే ఆ వొకాబులరీ ఈజీగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఆఫ్టర్ ఫరోర్ సిబిఎస్ఈ రిగ్రెట్స్ మిసోగైనిస్టిక్ క్వశ్చన్. ఏకంగా ఈ హెడ్లైన్స్ నుండి మనకి 3 మంచి పదాలు రానే వచ్చేసాయి. ఫరోర్ అంటే ఏంటో తెలుసమ్మా? గొడవ. తెలుగులో మనం ఇంగ్లీష్ లో రక్కస్ అంటాం, తెలుగులో రచ్చ అని కూడా అంటాం. అంటే ఫరోర్ అంటే ఎక్కువ మంది నుంచి విమర్శ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా ఫరోర్ అంటాం. అంటే ఒక గందరగోళం జరిగింది, గొడవ జరిగింది. ఇప్పుడు అలా గొడవ అయిన తర్వాత ఇంటికి ఏమైంది? సిబిఎస్ఈ రిగ్రెట్స్. రిగ్రెట్ అంటే ఏంటి? REGRET. రిగ్రెట్ అంటే మనం చేసిన తప్పు అని తెలుసుకుని బాధపడ్డాన్ని ఏమంటామంటే రిగ్రెట్ అంటాం. అంటే ఫీలింగ్ బ్యాడ్ ఆఫ్ అవర్ ఓన్ మిస్టేక్ అనమాట. సిబిఎస్ఈ డిపార్ట్మెంట్ ఉంది కదా, సిబిఎస్ఈ బోర్డు ఉంది కదా, సిబిఎస్ఈ బోర్డు తప్పు చేశారని ఒప్పుకుని బాధపడిందట. ఎందుకోసం అంటే మిసోగైనిస్టిక్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. సార్ మిసోగైనిస్టిక్ అంటే ఏంటంటారా? మిసోగైనిస్ట్ అంటే మహిళలకు వ్యతిరేకంగా, అంటే ఉమెన్ కు ఎగెయినిస్ట్ గా, ఉమెన్ ని అవమానిస్తున్న ఒక ప్రశ్న సిబిఎస్ఈ వాళ్ళు క్వశ్చన్ పేపర్ లో ఇచ్చారట. దాని గురించి చింతిస్తూ సారీ చెప్పారు.
సో మీరు చక్కగా 3 వర్డ్స్ రాసేసుకోవచ్చు. ఫరోర్ అనే వర్డ్ రాసుకోవచ్చు. ఏంటది? ఫరోర్ అనే వర్డ్ రాసుకోవచ్చు. ఫరోర్ అంటే ఏమని చెప్పాను? గొడవ గొడవ అని చెప్పాను. అలాగే రిగ్రెట్ అంటే ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ అవర్ ఓన్ యాక్షన్ అని చెప్పాను. మిసోగైనిస్టిక్ అంటే ఏంటంటే ఇన్సల్టింగ్ ఉమెన్ లేదంటే హేటింగ్ ఉమెన్ అనమాట. మిసోగైనిస్టిక్ అంటే కూడా రాసుకోవచ్చు మీరు. హేటింగ్ ఉమెన్ అనే వర్డ్ ని కూడా మీరు రాసుకోవచ్చు. ఇక మన ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా మీకు ఈ ఆర్టికల్లో కూడా ఫస్ట్ మీకు ఇవే వర్డ్స్ అయితే ఖచ్చితంగా వచ్చాయి. ఇవే వర్డ్స్ వచ్చాయి, అవునా? ఇవే వర్డ్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఇక్కడ మనం చూసినట్టయితే ఇదిగోండి, రిగ్రెట్ ని ఎక్స్ప్రెస్ చేసింది అంటే పశ్చాత్తాపాన్ని పడింది. కాంప్రహెన్షన్ ఎక్సర్సైజ్, వాళ్ళు ఏదో ఒక 10th క్లాస్ పిల్లలకి ఇచ్చిన ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో మనకి ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం వాడే భాష రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం కదా, అలా వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారట. అది కాంప్రహెన్షన్ ఎక్సర్సైజ్. అందులో ఉమెన్ అవమానిస్తూ తక్కువ చేస్తూ ఏదో క్వశ్చన్ ఇచ్చారట. దాని గురించి సారీ చెప్పారు సిబిఎస్ఈ బోర్డు వారు. మిసోగైనిస్టిక్ అంటే ఇన్సల్టింగ్ ఉమెన్, రిగ్రెట్ అంటే ఫీలింగ్ బ్యాడ్. కాంప్రహెన్షన్ అనేది కూడా ఒక వొకాబులరీ అమ్మ. మీలో ఎంతమందికి తెలుసు? కాంప్రహెన్షన్ అనేది కూడా ఒక వొకాబులరీ ఏనన్నా. కాంప్రహెన్షన్ అంటే ఏంటో తెలుసా? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ కాంప్రహెన్షన్ ఫ్రెండ్స్? కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే అండర్స్టాండ్ అంటాం మనం. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండ్ అంటాం. ఇదిగోండి వర్డ్, విఓడబ్ల్యూఈడి, వర్డ్ విఓడబ్ల్యూఈడి. వో అంటే ఏంటో తెలుసా? మేము సారీ చెప్తున్నాము, మేము మాట ఇస్తున్నాము, ఆ క్వశ్చన్ ని మారుస్తామని. వో అంటే ప్రామిస్ చేయడం. వో అంటే ప్రామిస్ చేయడం. మనం అంతకుముందు వొకాబులరీ క్లాసుల్లో కూడా దాని గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక అలా కానీ చూసినట్టయితే మనకి ఇందులో మాక్సిమం అన్ని కూడా తెలిసిన వర్డ్సే వచ్చేయచ్చు. ఇదిగోండి ఫెమినిస్ట్ రివోల్ట్. ఫెమినిస్ట్ అంటే ఉమెన్ కు సంబంధించి, ఫిమేల్ కు సంబంధించి అంటాం అనమాట. సో ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి ప్రశ్నలు ఇస్తే గొడవలు అవుతాయి కదమ్మా. దాని గురించి ఆర్టికల్ రాశారు. మీకు ఈ ఆర్టికల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పేజ్ నెంబర్ 10 లో ఇంకా వివరాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా సిబిఎస్ఈ వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకోవడం, సారీ చెప్పడం కూడా జరిగింది. దీంట్లో మనకు కొన్ని ముఖ్యమైన వొకాబులరీ అయితే మాత్రం చక్కగా వచ్చాయి. కంగారు పడకండి, నేను క్లాస్ చివరిలో అన్ని వొకాబులరీ మరలా మీకోసం క్లియర్ గా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం కానీ చూస్తే పేజ్ నెంబర్ 4 కి వచ్చాము. మనం ఎక్కడికి వచ్చాము? పేజ్ నెంబర్ 4 కి వచ్చాము. ఈ పేజ్ నెంబర్ 4 లో మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. ఇదిగోండి, ఈ ఆర్టికల్ ఏంటో ఒకసారి మనం స్టడీ చేద్దాం. నేను ఇది జూమ్ చేశాను, కేర్ఫుల్ గా మరి ఫాలో అవుతారా? పీజీ కాలేజ్ అలమ్ని ప్లాన్స్ స్లూ ఆఫ్ యాక్టివిటీస్ ఆన్ 75th యానివర్సరీ. 75వ వార్షికోత్సవం ఒక కాలేజ్ కి సంబంధించిన వాళ్ళు, పీజీ కాలేజ్ వాళ్ళు. అలమ్ని అంటే తెలుసు కదా, ఓల్డ్ స్టూడెంట్స్. తెలియని వాళ్ళు రాసుకోండి. అలమ్ని అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అమ్మ. వాళ్ళు కొన్ని యాక్టివిటీస్, అలమ్ని అంటే స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. మరి స్లూ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఇక్కడ స్లూ అనే పదం చాలా ముఖ్యమైన పదంగా మీరు రాసుకోండి. స్లూ అంటే 2 అర్థాలు వస్తాయి. ఏదైనా ఒక వైలెంట్, క్రూరమైన పని చేస్తే స్లూ అంటాము. అదే ఒకవేళ కానీ మనం ఎప్పుడైనా స్లూ ఆఫ్ అన్నాం అనుకోండి, చాలా అన్న మీనింగ్ వస్తుంది, ప్లెంటీ ఆఫ్ అన్న మీనింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకుంటారా, మర్చిపోతారా? స్లూ అంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటేమో వైలెంట్ అన్న మీనింగ్ వస్తుంది. అదే స్లూ ఆఫ్ అన్నాం అనుకోండి, ప్లెంటీ ఆఫ్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. స్లూ ఆఫ్ అంటే ప్లెంటీ ఆఫ్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఓకేనా? ఇక ఇందులోకి వెళ్ళిపోదాం. ది అలమ్ని ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్ కి సంబంధించిన కాలేజ్ అట్టమ్మ. ఇదిగోండి చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేశారు 75వ వార్షికోత్సవం కోసం. దానికోసం ఏమన్నారు? స్లూ ఆఫ్ యాక్టివిటీస్. మీరు ఎలా రాసుకోవచ్చు అంటే కేవలం స్లూ అని రాసుకోవద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. స్లూ ఆఫ్ అనే రాసుకోండి మీరు కూడా. స్లూ ఆఫ్ అంటే చాలా యాక్టివిటీస్ అని రాసుకోండి. ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అని రాసుకోండి. రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. రెప్యూటెడ్ అంటే మనందరికీ తెలుసు, అయినా తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. రెప్యూటెడ్ అంటే వెరీ పాపులర్ మాట, చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన అంటాం. అలమ్ని అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, చూసుకోండి. అలమ్ని అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, అవునా కాదా? ఓకే, ఇందులో మనం వెళ్ళినట్టయితే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన ముఖ్యమైన వొకాబులరీ ఏమొచ్చాయో చూసేద్దామా మరి. ఇదిగోండి, ఇక్కడ మాక్సిమం అన్ని కూడా తెలిసిన వర్డ్స్. డిజర్వింగ్ పూర్ స్టూడెంట్స్ అన్నారు. డిజర్వింగ్, మీలో ఎవరికైనా డిజర్వింగ్ అనే పదానికి అర్థం తెలియకపోతే చక్కగా మీరు దాన్ని స్టడీ చేసుకోండి. డిజర్వింగ్ అంటే ఏంటో తెలుసా? అర్హత కలిగిన అంటాం. డిజర్వింగ్ అంటే ఏంటమ్మా? అర్హత కలిగిన అంటాం. డిజర్వింగ్ అంటే ఎవరికైతే అర్హత కలిగి ఉందో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమంటాము? డిజర్వింగ్ అంటాం, అర్హత కలిగిన అంటాము. అలాగే కానీ మనం చూసినట్టయితే ఇక్కడ
ఎఫూట్, అదిగో ప్లాన్స్ ఆర్ ఎఫూట్ అన్నారు చూసారా, చాలా మంచి వర్డ్ ఇది. ప్లాన్స్ ఆర్ ఎఫూట్. ఇదేంటిది, ఫూట్ అంటే పాదం కదా, ప్లాన్స్ ఆర్ ఎఫూట్ అంటే పాదం వేరు, ఫూట్ వేరు, ఎఫూట్ వేరు. ఎఫూట్ అంటే సిద్ధం అవుతున్నాయి అంట కదా, రెడీ అవుతున్నాయి అంటాం, డిజైన్ అవుతున్నాయి అంటే చాలా ప్లాన్స్ వాళ్ళు వేసుకున్నారు, 1 by 1 అన్ని కూడా రెడీ అయిపోతున్నాయి అనమాట. సో ఎఫూట్ అంటే ఏంటంటే స్టార్ట్ అంటాం, రెడీ టు స్టార్ట్ అంటాం, అంటే బిగిన్ టు హ్యాపెన్ అంటాం మనం. సో ఎఫూట్ అనే వర్డ్ చాలా మంచి వర్డ్, చాలా మందికి తెలియకపోవచ్చు, తెలిస్తే మంచిదేనా, తెలియకపోతే మాత్రం వెంటనే రాసేసుకోండి. అలాగని మనం చూస్తే ఇక్కడ మాక్సిమం ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే అలమ్ని అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, దాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి. రెప్యూటెడ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, అది కూడా మనందరికీ కూడా బాగా తెలిసిన వర్డ్ గానే చెప్తాను నేను. అలాగే ఇందులో మనం చూస్తే అన్ని కూడా రిమైనింగ్ వర్డ్స్ అన్ని కూడా మనకి మాక్సిమం తెలిసిన వర్డ్స్ ఏ ఉన్నాయి. ఒక్కసారి దీన్ని చూడండి, ఫెలిసిటేటెడ్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. ఫెలిసిటేటెడ్ అన్నాం, ఏమన్నాము, ఫెలిసిటేటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫెలిసిటేటెడ్? ఫెలిసిటేట్ అంటే ఏంటి, FELI, ఫెలిసిటేటెడ్. ఫెలిసిటేటెడ్ అంటే ఏంటి, సత్కరించడం లేదా సన్మానించడం అంటాం. ఏంటమ్మా, ఫెలిసిటేటెడ్ అంటే ఏంటమ్మా, సత్కరించడం లేదా సన్మానించడం అంటాం. సత్కరించడం లేదా సన్మానించడం, గౌరవించడం అని కూడా అంటాం. ఈ ఫెలిసిటేట్ అనే వర్డ్ కూడా ఖచ్చితంగా కొంతమంది తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను దీన్ని మీకు పరిచయం చేశాను. ఫెలిసిటేట్ అంటే ఏంటమ్మా, సత్కరించడం లేదా సన్మానించడం అంటాము. ఓకే ఫ్రెండ్స్, అలా మనం కానీ ఈ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క కలయిక గురించి చెప్తూ చాలా వర్డ్స్ అయితే మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఒక్కసారి మనం ఎడిటోరియల్ కాలంలోకి వెళ్దాము. చాలా మంది పిల్లలు రోజు అడుగుతూ ఉంటారు, చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు, ఎడిటోరియల్ కాలంలో పదాలు చెప్పండి అంటారు. వాస్తవానికి ఎక్కడ మనం పదాలు నేర్చుకున్నా వొకాబులరీయే. కాకపోతే కొంతమంది సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎడిటోరియల్ కాలం తప్పనిసరి, అవునా? అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే వొకాబులరీ తెలియకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం నేను ఇవాళ ఒక 4-5 పదాలు ఎడిటోరియల్ నుంచి కూడా మీకోసం చెప్తాను. ఫాథోమ్ అనే వర్డ్ రాసుకోండి. ఫాథోమ్, FATHOM. ఏంటమ్మో ఫాథోమ్. ఫాథోమ్ అంటే ఏంటి అంటే అండర్స్టాండ్ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు, ఫాథోమ్ అంటే ఏంటి, అండర్స్టాండ్ అని రాసుకోండి. ఫాథోమ్ అంటే అండర్స్టాండ్, ఫాథోమ్ అంటే అండర్స్టాండ్, ఫాథోమ్ అంటే అండర్స్టాండ్. ఓకేనా, ఫాథోమ్ అంటే అండర్స్టాండ్. అంతేకాకుండా డిజార్డర్ అన్నారు, అంటే కొంచెం అతలాకుతలం అయిపోయింది కదా, COVID-19 వల్ల అవ్వచ్చు, లేకపోతే మరొక కారణం వల్ల అవ్వచ్చు, ఇబ్బందుల్లో పడింది కదా ప్రపంచం అంతా కూడా. దాన్ని ఏమంటామంటే మనం డిజార్డర్ అంటాం. మనం దాన్ని ఏమంటాము, డిజార్డర్ అంటాం మనం. ఓకే, ఇక ఇందులోకి మనం ఒక్కసారి వెళ్ళినట్టయితే జాగ్రత్తగా గమనిద్దామా, అబ్జర్వ్ చేద్దామా. ఒక మంచి వర్డ్ మీకు పరిచయం చేయనా, పైవోటల్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. పైవోటల్, నేను అది మళ్ళీ చివరిలో కూడా రాస్తాను, ఎవరికైనా కనిపించకపోతే స్పెల్లింగ్ కూడా చెప్తాను. PIVOTAL. పైవోటల్ అంటే ఏంటో తెలుసా నాన్న, ఇంపార్టెంట్ అని అర్థం. పైవోటల్ అంటే ఏంటి, ఇంపార్టెంట్. దానికి చాలా సినోనిమ్స్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ నేను సినోనిమ్స్, యాంటోనిమ్స్ లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు. మామూలుగా అయితే చాలా చెప్పచ్చు. పైవోటల్ అనొచ్చు, సిగ్నిఫికెంట్ అనొచ్చు, ప్రామినెంట్ అనొచ్చు, ఇంపార్టెంట్ అనొచ్చు, అలా చాలానే చెప్పచ్చు. ఓకేనా, పైవోటల్ అనేది ముఖ్యమైన వర్డ్గా మీరు దాన్ని గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది, ఆబ్స్క్యూర్. నేను చదువుతున్నాను, డిక్టేట్ చేస్తాను, తర్వాత మీరు చివరిలో నేను అన్ని రిపీట్ చేస్తాను కాబట్టి అక్కడ రాసుకోండి. ఇది ఒక ప్లేస్ దొరికింది, రాస్తున్నాను చూడండి. ఆబ్స్క్యూర్. ఆబ్స్క్యూర్ అంటే అర్థం కాకపోవడం, అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉండడం. కన్ఫ్యూజ్ అనే వర్డ్ కూడా నార్మల్ గా వాడేస్తాం. ఆబ్స్క్యూర్ అంటే ఏంటంటే అన్సర్టైన్ అంటాం, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటాం, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటాం. ఆబ్స్క్యూర్ అంటే అన్సర్టైన్ అంటాము, లేదా నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అని కూడా అంటాము. ఇదిగోండి మంచి వర్డ్ మీకు మీకోసమే పరిచయం చేస్తున్నాను. పెర్సెప్షన్. ఏంటమ్మా, పెర్సెప్షన్. పెర్సెప్షన్ అంటే ఏంటి, దృక్పథం, ద వే ఆఫ్ థింకింగ్ అనమాట. మనం చూసే దృక్పథం, ఒక మనిషి ఒక విధానాన్ని చూసే విధానాన్ని ఏమంటామంటే పెర్సెప్షన్ అంటాం. ద వే ఎ పర్సన్ లుక్స్ అట్ థింగ్స్ అనమాట, పెర్సెప్షన్ అంటాము. అలా ఫస్ట్ కాలంలో మీకోసం నేను కొన్ని పదాన్ని పరిచయం చేశాను. సెకండ్ కాలంలో కూడా కొన్ని పదాన్ని పరిచయం చేస్తాను. ఫెటీగ్ అమ్మా, ఫెటీగ్. FATIGUE. ఏంటమ్మా, FATIGUE, ఫెటీగ్. ఫెటీగ్ అంటే తెలుసా, నార్మల్ లాంగ్వేజ్ లో ఫెటీగ్ అంటే ఏంటో తెలుసా, కొంచెం నీరసం రావడం అంటాం.
గెట్టింగ్ టైర్డ్ అంటాం. ఇప్పుడు నేను ఉదయం నుంచి రాత్రి దాకా కంటిన్యూస్ గా క్లాసెస్ చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? కొంచెం నీరసం వస్తుందా రాదా? సహజం కదా. ఆ నీరసాన్ని ఏమంటామంటే మనం ఫెటీగ్ అంటాం, గెట్టింగ్ టైర్డ్ అంటాం, లేకపోతే వీక్ అని కూడా అంటాం. ఫెటీగ్ అంటే ఏంటమ్మా? గెట్టింగ్ టైర్డ్, లేకపోతే వీక్ అని కూడా అంటాం. వీక్ అని కూడా అంటాం. వీక్ అని కూడా అంటాం. ఓకేనా? ఇక రైవల్స్ అంటే ఏంటి? శత్రువులు. నేను చెప్పకపోయినా మీకు తెలుసు. రైవల్స్ అంటే ఎనిమి అమ్మ. రైవల్స్ అంటే ఎనిమి. ప్రాంప్ట్ అనే ఒక మంచి వర్డ్ ని పరిచయం చేశాను. PROMT. ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఫోర్స్ లేదంటే ఎంకరేజ్ అని రాసుకోండి. ప్రాంప్ట్, ఫోర్స్ ఆర్ ఎంకరేజ్ అంటాం. ఉదాహరణకి ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు బండి చాలా ఫాస్ట్ గా నడిపేవాడు. బైక్ చాలా ఫాస్ట్ గా రైడ్ చేసే ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరగడం వల్ల యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి స్లోగా నడుపుతున్నాడు బండి. అంటే ఇప్పుడు దాన్ని ఎలా చెప్పొచ్చు మనం? హిస్ యాక్సిడెంట్ ప్రాంప్టెడ్ హిమ్ రైడ్ ద బైక్ స్లోవర్ దాన్ బిఫోర్. అవునా కదా? హిస్ యాక్సిడెంట్ ప్రాంప్టెడ్ హిమ్ రైడ్ ద బైక్ స్లోవర్ దాన్ బిఫోర్. గతంలో కంటే ఇప్పుడు స్లోగా నడపడానికి ఈ యొక్క యాక్సిడెంట్ అనేది కారణమైంది అంటాం. అంతేనా? యాంపుల్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఎంత మంచి వర్డో తెలుసా యాంపుల్ అంటే? ఎవరైనా చెప్పగలరా యాంపుల్ అంటే ఏంటో? యాంపుల్ అంటే ప్లెంటీ అంటాం, చాలా అంటాం. యాంపుల్ అంటే ఏమంటాం? చాలా అంటాం. ప్లెంటీ అంటాం. యాంపుల్ ఆఫ్ అంటాం. యాంపుల్ ఐడియాస్ అంటాం. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయిరా అని చెప్పడానికి ఏమంటాం తెలుసా? యాంపుల్ ఐడియాస్ అంటాం. మనం ఏమంటాము? యాంపుల్ ఐడియాస్ అంటాం. అంటే మెనీ ఐడియాస్ అంటాం మనం. మెనీ ఐడియాస్ అంటాం. ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాంప్ట్ అనే వర్డ్ మళ్ళీ రాగానే వచ్చింది చూడండి. ప్రాంప్టెడ్ అంటే దానికి కారణమైంది అంటాం. అది 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 అలా జరగడానికి ఇది కారణమైంది, ఫోర్స్ చేసింది అనే ఒక కాంటెక్స్ట్ ని కూడా మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాగని మనం ఈ ఆర్టికల్లో నేను యాక్చువల్‌గా ఆర్టికల్ పూర్తిగా నేను ఇందులో ఉన్న వొకాబులరీ అన్నీ చెప్పలేదు. ఎందుకంటే చాలా వొకాబులరీ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎడిటోరియల్ కాలమ్‌లో కనీసం ఒక్క ఎడిటోరియల్ కాలమ్‌లోనే ఎలా కాదనుకున్నా కూడా ముఖ్యంగా పెద్ద ఆర్టికల్స్ వస్తే మాత్రం కనీసం ఒక 40-50 వర్డ్స్ మీకు ఓన్లీ ఎడిటోరియల్ కాలమ్ నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎడిటోరియల్ కాలమ్ ని నెగ్లెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎడిటోరియల్ కాలమ్ నుంచే మనకి చాలా మటుకు వర్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోకూడదు. మనకి ఇక్కడ ఇచ్చిన వొకాబులరీ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పిన ప్రాంప్ట్ అనే వర్డ్ ని మనం స్పెషల్ గా దాన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. PROMPT. PROMPT అనేది రెగ్యులర్ గా మనం వాడే ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్డ్స్. కాబట్టి మేక్ ష్యూర్ వి యూజ్ ద వర్డ్ ప్రాంప్ట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కామన్, వెరీ కామన్లీ ఇన్ ఈవెన్ యూ ఫైండ్ ఇట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. సరే, ఇంకొక వర్డ్ చెప్పి మనం చూడండి అన్న. ఇక్కడ ఒక వర్డ్ అయితే మనకు కనిపించింది, అవుట్ మేనర్డ్ అన్నారు. చూడండి ఈ వర్డ్ అని ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను, బాక్స్ లో పెడుతున్నాను చూడండి. అవుట్ మేనర్డ్. అవుట్ మేనర్డ్ అంటే దీన్ని చాలా సింపుల్ గా చెప్పాలి అంటే ఎవేడ్ బై మూవింగ్ ఫాస్టర్ అంటాం మనం. అంటే దాటుకుంటూ వెళ్ళిపోవడం. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను. హీ హోప్డ్ హీ వుడ్ బి ఏబుల్ టు అవుట్ మేనర్ హిస్ క్రిటిక్స్. అంటే అవతల వాళ్ళను దాటుకుంటూ వెళ్ళిపోవడం. అంటే అవతల వాళ్ళపై మనం గెలవడం అనే ఒక కాంటెక్స్ట్ లో కూడా మనం దాన్ని చెప్తాం అనమాట. అవతల వాళ్ళపై ఇంకా చెప్పండి, మీకు తెలుగులో అవుట్ మేనర్డ్ అంటే విన్యాసం అనే ఒక పదాన్ని కూడా మనం దీన్ని అలవాటు చేసుకోవచ్చు. సరే, ఇక ఒక్కసారి మనం ఈ సెషన్ లో నేర్చుకున్న ఇంపార్టెంట్ వొకాబులరీని మరి ఒక్కసారి డిస్కస్ చేసేద్దామా ఫ్రెండ్స్? రెడీగా ఉన్నారా? రెడీగా ఉండడం అంటే ఏంటో మీకు తెలుసు. ఏం చేయబోతున్నాము? ఎస్, వొకాబులరీ బుక్ లో మనకు ఉన్న వర్డ్స్ ని మనం ఖచ్చితంగా రాసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. నేను మీకు సెషన్ మొదట్లో ఒక మంచి వర్డ్ ని అయితే పరిచయం చేయడం జరిగింది. హెరిటేజ్ అంటే మనం వారసత్వంగా అంటాము. బానిసత్వాన్ని ఏమంటామో నేను మీకు చెప్పాను. నరేంద్ర మోడీ రీసెంట్ గా ఒక టెంపుల్ కి వెళ్ళారు, టెంపుల్ ఇనాగ్రేట్ చేశారు. అలాగే పాడైపోయిన దాన్ని మనం మళ్ళీ అందంగా తయారు చేస్తే దాన్ని ఏమంటాము అంటే రెనోవేట్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. ఏమంటాము? రెనోవేట్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. అంతేకాకుండా బ్యూటిఫై అంటాం ఫ్రెండ్స్. మనం ఏమంటాము? బ్యూటిఫై అంటాం. బ్యూటిఫై. బ్యూటిఫై అంటే అందంగా దాన్ని తయారు చేయడం. క్రియేటివిటీని ఏమంటాం మన అందరికీ బాగా తెలుసు. చెప్పండి చూద్దాం, ఫాస్ట్ గా చెప్పగలరా ఫ్రెండ్స్? క్రియేటివిటీని ఏమంటాం అంటే మనం ఇన్నోవేషన్ అంటాము. క్రియేటివిటీని ఏమంటామంటే ఇన్నోవేషన్ అంటాం. మనం ఏదైనా చేసే పనిలో ఒక కొత్త ధనం కానీ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? క్రియేటివిటీ అంటాం కదా. సో నార్మల్ గా మనం క్రియేటివిటీ అనేది వాడేస్తున్నాం, కానీ దాని బదులు మనం ఏమనొచ్చు? ఇన్నోవేషన్ అనే వర్డ్ ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా
ఎటువంటి ఆలోచన లేకుండా ఏదైనా పని చేస్తే అటువంటి పనిని మనం ఏమని చెప్తామంటే ఇండిస్క్రిమినేట్ అనే ఒక వర్డ్ తోటి డిస్క్రైబ్ చేస్తాం. ఏంటి? ఇండిస్క్రిమినేట్. ఇండిస్క్రిమినేట్లీ అంటాం. మనం ఏమంటాము? ఇండిస్క్రిమినేట్లీ అంటాం. దే యాక్టెడ్ ఇండిస్క్రిమినేట్లీ అంటాం. దే యాక్టెడ్ ఇండిస్క్రిమినేట్లీ అంటాం. అలాగే ఫరోర్ అంటాం. అంటే ఎక్కువ మంది నుంచి విమర్శ వచ్చిన, గొడవ జరిగిన ఫరోర్ అంటాం. మహిళలను అవమానిస్తూ, తక్కువ చేస్తూ, వాళ్ళకి ఎగైనిస్ట్ గా ఏదైనా ఒక పని చేస్తే అటువంటి చర్యను మిసోగైనిస్ట్ యాక్షన్ గా చెప్తాం. అవునా? ఇది ఎక్కడ వచ్చిందో మీకు గుర్తుంది అనుకుంటున్నాను. సిబిఎస్ఈ బోర్డు వారు ఏం చేశారు? ఒక తప్పుడు క్వశ్చన్ ని అందులో రాయడం జరిగింది. దానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటమ్మా? మిసోగైనిస్ట్ అంటాం. రిగ్రెట్ అంటే చేసిన తప్పును మనం తలుచుకుంటూ బాధపడ్డాన్ని రిగ్రెట్ అంటాం. అంతేకాకుండా ఓ అంటే మాట ఇవ్వడాన్ని ఏమంటామంటే ఓ అంటాం. అయితే మీకు ఒక మంచి వర్డ్ ని పరిచయం చేశాను. స్లూ అనే ఒక వర్డ్ ని పరిచయం చేశాను. అయితే స్లూకి 2 రకాల అర్థాలు చెప్పాను. గుర్తుందా? మర్చిపోయారా? జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకేనా? అలాగే చాలా పేరు ప్రఖ్యాతలు కాంచిన అని చెప్పడానికి రెప్యూటెడ్ అనే వర్డ్ నేను మీకు చెప్పడం జరిగింది. రెప్యూటెడ్ అంటే పాపులర్ అంటాం. అర్హత కలిగిన స్టూడెంట్స్ అని చెప్పడానికి ఏమంటాం మనం? డిజర్వింగ్ స్టూడెంట్స్ అంటాం. అర్హత కలిగిన జనాలు అని చెప్పడానికి డిజర్వింగ్ పీపుల్ అంటాం. డిజర్వింగ్ పీపుల్ అంటాం. ఎఫూట్ అంటే ఏంటమ్మా? ఎఫూట్ అంటే సంసిద్ధంగా ఉన్నది అంటాం. అంటే రెడీ టు హ్యాపన్ అంటాం. ఏమంటాము? ఎఫూట్ అంటే ఏంటి? సంసిద్ధం అయింది, సంసిద్ధంగా ఉన్నది అని చెప్పడానికి ఎఫూట్ అంటాం. సంసిద్ధంగా ఉన్నది అని చెప్పడానికి అంటే బిగిన్ టు హ్యాపెన్ అంటాం. ఫ్రెండ్స్ ఏమంటాము? బిగిన్ టు హ్యాపెన్ అంటాం. అలాగే అండర్స్టాండింగ్ ఒక మంచి వర్డ్ అయితే నేను మీకు చెప్పడం జరిగింది. అండర్స్టాండింగ్ ఏం చెప్పాను గుర్తుందా? ఫ్యాథోమ్ అనే వర్డ్ ని మీకు పరిచయం చేశాను. చాలా ముఖ్యమైనదని చెప్పడానికి పైవోటల్ అనే వర్డ్ ని కూడా మీకోసం చెప్పడం జరిగింది. అర్థం కాలేదు, లేకపోతే కొంచెం ఖచ్చితంగా చెప్పలేకుండా ఉన్నాను అని చెప్పడానికి యాబ్స్క్యూర్ అనే వర్డ్ ని పరిచయం చేశాను. నేను ప్రొద్దున్న నుంచి క్లాసెస్ కంటిన్యూస్ గా చెప్తే నాకు నీరసం వస్తుంది అని చెప్పాను. ఆ నీరసానికి ఏమంటాను? ఫెటీగ్ అంటాం. ఫెటీగ్ అంటాం. దీని వల్ల అది జరిగింది అని చెప్తే ప్రాంప్ట్ చేసింది అంటాం. అతనికి జరిగిన యాక్సిడెంట్ అతను స్లోగా నడపడానికి ప్రాంప్ట్ చేసింది అంటాం. ఒక రకంగా కారణమైంది అంటాం, లేకపోతే ఫోర్స్ చేసింది అంటాం. చాలా ఎక్కువ అని చెప్పడానికి యాంపుల్ అనే ఒక మంచి వర్డ్ ని మీకోసం నేను పరిచయం చేశాను. ఆచారాలు అని చెప్పడానికి రిచువల్స్ అని చెప్పాను. గుర్తుందా? మన గుడికి అది వెళ్ళినప్పుడు కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు మనం ఆచరిస్తాం. దాన్ని రిచువల్స్ అంటాం. రిచువల్స్ అంటాం. అంతేకాకుండా సన్మానించడాన్ని, సత్కరించడాన్ని, గౌరవించడాన్ని ఫెలిసిటేటెడ్ అనే వర్డ్ ని మనం అలవాటు చేసుకుంటాం. ఫెలిసిటేటెడ్ అంటే సన్మానించడం, లేదా గౌరవించడం, లేదా సత్కరించడం అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగే మాక్సిమం క్లియర్ గా, స్లోగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 1కి 10 సార్లు పదాలను, ఎగ్జాంపుల్స్ ను కూడా నేను రిపీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటిని మాత్రం మిస్ చేసుకోవద్దు. మరి నేను ఈ వేళ చెప్పిన వర్డ్స్ లో వర్డ్ ఆఫ్ ద డేగా, అంటే అతి ముఖ్యమైన పదాలుగా, వర్డ్ ఆఫ్ ద డేగా నేను 3 పదాలను అనౌన్స్ చేస్తున్నాను. ఆ 3 పదాలు ఏంటో చెప్పనా? ఇండిస్క్రిమినేట్. ఏంటమ్మా? ఇండిస్క్రిమినేట్ అంటే ఏంటి? ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఆ టైం కల్లా అనిపించింది వెంటనే చేసేస్తాం. కొన్నిసార్లు మనమేనా అంతే కదా? అప్పుడు ఇండిస్క్రిమినేట్ యాక్షన్ గా దాన్ని మనం చెప్తాం. అలాగే రెండోది ఫ్యాథోమ్. డాట్ పెడుతున్నాను, అండర్లైన్ కూడా చేస్తున్నాను. ఫ్యాథోమ్ అంటే అండర్స్టాండ్ అనే ఒక మంచి వర్డ్ గా మనం దాన్ని గుర్తు పెట్టుకుంటాం. ఫ్యాథోమ్ అంటే అండర్స్టాండ్ అంటాము. ఫ్యాథోమ్ అంటే అండర్స్టాండ్ అంటాం. అలాగే మిసోగైనిస్ట్, ఉమెన్ కు ఎగెయినిస్ట్ గా, లేదా ఉమెన్ ని అవమానిస్తున్నట్టు, తక్కువ చేస్తున్నట్టు ఏదైనా ఒక పని చేసిన, మాట మాట్లాడినా దాన్ని మిసోగైనిస్ట్ అంటాం. మిసోగైనిస్ట్ అంటాం. ఈ 3 వర్డ్స్ ఇవాళ నేను వర్డ్స్ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేస్తున్నాను. వాటి ఖచ్చితంగా వాటిని మాత్రం చదవండి. నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏం చేస్తానో మీ అందరికీ తెలుసు. మధ్య మధ్యలో నేను వీడియో చివరిలో ఆ ముందు వీడియోస్ లో చెప్పిన కొన్ని వొకాబులరీని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు ఆన్సర్స్ ని కమెంట్ సెక్షన్ లో పెట్టే ప్రయత్నాన్ని మీరు చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రివిజన్ అయినట్టు ఉంటుంది. చక్కగా ఒక మోటివేషన్ లాగా, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కూడా అది హెల్ప్ అవుతుంది. ఇండిస్క్రిమినేట్ అంటే ఆలోచన లేకుండా ఏదైనా పని చేయడం. మిసోగైనిస్ట్ అంటే ఉమెన్ తక్కువగా చేస్తూ, వాళ్ళని అవహేళన చేస్తూ ఏదైనా ఒక పని చేయడం. ఫ్యాథోమ్ అంటే అండర్స్టాండ్ అంటాము. ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ టుడేస్ సెషన్ అండ్ ఐ బిలీవ్ ఎవ్రీబడి ఎంజాయిడ్ టుడేస్ సెషన్. ఒకటే రిక్వెస్ట్, నేను పదే పదే చెప్తున్నాను, నన్ను తిట్టుకోకండి, అయినా చెప్పాలి, నా బాధ్యత. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా వొకాబులరీ బుక్ ఒకటి పెట్టుకోండి. రోజు నేను చెప్తున్న వర్డ్స్
చక్కగా బుక్ లో రాసుకోండి. వాటి మీద మీరు అవసరం అయితే మళ్ళీ స్టడీ చేయండి, ఇంటర్నెట్ లో కానీ డిక్షనరీలో కానీ మళ్ళీ మీరు కూడా చూడండి, సొంతంగా ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోండి. అలా రోజుకి ఒక 15 నుంచి 20 పదాలు సరిపోతాయి. అంతకంటే ఎక్కువ పదాలు గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉండదు. ఓకేనా? చివరిగా ఒక్క మాట చెప్తాను, డోంట్ కాంప్రమైజ్ టిల్ యూ అచీవ్ యువర్ గోల్. నువ్వు అనుకున్నది సాధించేదాకా కాంప్రమైజ్ అనేది అవ్వవలసిన అవసరం లేదు. రిమెంబర్, మీ సక్సెస్ లో ముఖ్యమైన పాత్ర మాత్రం ఇంగ్లీష్ పోషిస్తుందని గుర్తించండి. వొకాబులరీని మాత్రం రెగ్యులర్ గా చదువుకోండి. బికాస్ వొకాబులరీ ఈస్ స్ట్రెంగ్త్. I hope everybody understood. Very good luck and all the best. Signing off, Shyam sir.